నాకు నచ్చిన అంశం నాకు నచ్చిన అంశం అయితే తొందరగా రెస్పాండ్ అవడానికి ఆత్రంగా ఉన్నారో చెప్పండి ఫస్ట్. ఏం లేదు, నాకు రెండు ఈక్వలే, రెండు సబ్జెక్టులు ఈక్వలే రాష్ట్రానికి అవసరమైనవి. ఒకటి షర్మిల గారు జగనన్న వదిలిన బాణం, మరి గురి తప్పిద్దా ఎన్నికి వస్తుంది పుచ్చుకోవడానికి? జగనన్న వదిలిన బాణం ఎందుకు అవి సార్? జగనన్న వదిలిన బాణమేనా? మరి నేను కాదు కదా చెప్పింది, ఆవిడే చెప్పేది ఒకప్పుడు కాదు. పాదయాత్ర చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించటంలో 50% ఆఫ్ వర్త్ ఆమెకుంది. తల్లి ఆమె కలిసి బైబిల్ పట్టుకొని 3500 కిలోమీటర్ పైసలు నడిచి జగనన్న వదిలిన బాణం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల సాధన కోసం మానని గెలిపించారని చెప్పి చేసిన ఆవిడ. మరి ఆమెకి ఎటువంటి గుర్తింపు లేకుండా, కనీసం ఆస్తులు పంచకుండా, అదేదో రిలయన్స్ సంస్థ అధినేత పంపిన పల్విన్ తనాయ్కి రాజ్యసభ ఇచ్చారు కానీ షర్మిల గారికి ఇవ్వకపోవడంతో పర్సనల్ గ్రాడ్యుయేట్స్ పెరిగాయి. ఆవిడ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత కుటుంబ సభ్యులకే భద్రత లేని సమాజంలో ఉండలేదని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళింది. తర్వాత వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు, అక్కడ పార్టీ పెట్టడం, ఆవిడ కొంత పాదయాత్ర అక్కడ వచ్చేయటం, కాలక్రమేణా రాజకీయాలు మారటం, ఎలక్షన్ రావటం, బేషరత్తుగా కాంగ్రెస్ కి మద్దతు చేయటం, అప్పుడు ఆవిడ పోటీ చేయాలని పాల్గొని ఎన్నుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ శివకుమార్ గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కేవీపీ గారు కావచ్చు మాట్లాడి కాంగ్రెస్ కి దగ్గర తీర్చారు. సో బేషరత్తుగా ఆవిడ ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆవిడ కాంగ్రెస్ కి సీట్లు అడగలేదు, ఏమడగలేదు, కంటిన్యూగా చేసింది వన్ సైడెడ్ గా. సో దాంతో ఈ రోజు మళ్ళీ ఏ వ్యక్తులు అయితే ప్రొవోక్ చేశారో అదే వ్యక్తులు కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలో పదవిని ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి చీఫ్ గా చేయమని ఒక ప్రయత్నం జరుగుతోంది. నిన్న ఈ రోజు అనుకుంటా కాంగ్రెస్ ఏఐసీ సమావేశం జరుగుతున్నాయి. ఆల్రెడీ స్థానిక నేతలతో టచ్ లో ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ సిపిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నాయకులందరూ కూడా షర్మిల గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నారు. అది నాకు కూడా తెలుసు. ఈ విషయాలపైన ఇంకా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఇదేదైతేనేమి కాంగ్రెస్ నుంచి ఆవిడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్తో ఫైట్ చేసి కాంగ్రెస్ కి పొరవైపు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు నిర్ణయం. సరే, ఇక్కడ ఎందుకు మరి శత్రువు మిత్రులు అంటే మాకు కూడా లోకేష్ గారికి కూడా గుర్తు పంపించారు. సో కాటికి పంపేవాడి కన్నా కాపాడేవాడు ముఖ్యం అని చెప్పి ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసును దోచుకోవడానికి కూడా చేస్తుండొచ్చు ఆయన. ఎందుకంటే గతంలో ఎప్పుడు మాకు గిఫ్ట్ రాలేదు, మేము వాళ్ళకి ఎప్పుడు గిఫ్ట్ పంపలేదు. సో 2-3 యాంగిల్ చూసుకున్నప్పుడు ఈ కర్త వెనకాల పెద్ద వ్యూహం ఉంది సార్. అది వర్మ వ్యూహం కాదు, వేరే సీనియర్ నాయకులు. నేను ఒక 3 నెలల క్రితమే నేను ఒక ప్రముఖ మాధ్యమంలో చెప్పాను, కాంగ్రెస్ కి షర్మిల గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తారని. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగనన్న వదిలిన బాణం ఎంత నష్టం చేస్తుందో కర్మ సిద్ధాంతం మనం వాడుకోవచ్చు. ఎవరికి నష్టం చేస్తుంది చెప్తాను సార్. ఒకప్పుడు మేమే బొమ్మ, మేమే రాజశేఖర రెడ్డి గారే గొప్ప అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి తల్లికి చెల్లికి న్యాయం చెప్పే కొద్దికి వాళ్ళే ఈ రోజు రివర్స్ అయ్యారు. రివర్స్ అయ్యి ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో ఉండే వాళ్ళంతా కాంగ్రెస్ లీడర్, వాళ్ళందరూ ఆల్రెడీ షర్మిల గారు టచ్ లేకపోయినారంటే వైఎస్ఆర్ సిపి పుట్టి మునిగే పరిస్థితి వస్తుంది. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది, ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్సప్ చేశారు, ఎమ్మెల్యేలు ప్యాకప్ అయ్యారు, పార్టీ ప్యాకప్ అవుతారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. సో ఈ రెండింటికి కోయిన్సిడెంట్ లింక్ ఎందుకు చెప్తున్నానంటే షర్మిల ఆంధ్ర రాష్ట్రంలో ఎంట్రీ, ఇంకొక బీసీ పార్టీ ఎంట్రీ, విశాఖలో ఒక జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంకొక కాపు పార్టీ, ఇవన్నీ పద్మవ్యూహం పన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తనంతా తాను సెల్ఫ్ వేసుకున్న సమస్యలు ఇవన్నీ. కాపులు పెద్ద పెట్టేస్తారని కత్తి పెట్టేశాడు, కాపులు రివర్స్ అయ్యారు. సొంత కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టాడు, హత్య రాజకీయాలు ప్రొవోక్ చేసి భయభ్రాంతికి గురి చేశాడు. ఏదైతే జెరూసలంలో బైబుల్ మీద ప్రమాణం చేసి ఇస్తానన్న ఆస్తులు కూడా ఇవ్వలేదు. సొంత బంధువులు చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి కూర్చొని మాట్లాడిన ఆస్తులు ఇవ్వకపోతే అది వాళ్ళిద్దరు గొడవ సార్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే వ్యతిరేక ఓటు చేలదా? గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఒక్కొక్క కాన్సెప్ట్తో టీడీపీతో కలుస్తున్నాను అని. ఇప్పుడు షర్మిల వచ్చి తెలుగుదేశం పార్టీతో కలుస్తారా? వైసీపీ ఓటుని షర్మిల గారు తీసుకుంటే అది వ్యతిరేక ఓటు చీలినట్టు కాదా? మంచి మాట చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్ కి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతవరకు టెక్ వస్తున్నాయి నేను చెప్పక్కర్లా, లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. అయితే జరగబోయే డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన పార్టీ నాయకులే
ఆల్రెడీ టెస్ట్ లకి వెళ్ళారు, ఫోన్ చేస్తారు, శుభాకాంక్షలు చెప్తారని మీకు డైరెక్ట్ చెప్తున్నాను నేను. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి ఉన్నారో, ఆల్రెడీ సీనియర్ రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆల్రెడీ చెప్తున్నారు, వెళ్తున్నారు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి ఉన్న వాళ్ళు షర్మిల గారు అక్కడ లేకపోతే కూడా కాంగ్రెస్ కి ఓటేస్తారా? షర్మిల గారు వస్తేనే. షర్మిల గారు రాకపోతే ఎవరికి వేస్తారు? షర్మిల గారు రాకపోతే ఎవరికి వేస్తారు? ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫ్యాన్, ఇంకేం సరే వేసేది. ఎవరికి ఆల్టర్నేట్ టీడీపీ కదా, ఇప్పుడు టీడీపీకి పడే ఓటు కదా షర్మిల గారు తీసుకునేది. సార్ నేను చెప్పేది రాజకీయాల్లో ఎత్తుగడలు వేరు, ఓటింగ్ ప్యాటర్న్ వేరు. ఆంధ్ర రాష్ట్ర మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎప్పుడు మారిపోయింది, ఫిక్స్ అయిపోయింది ఎవరికి ఓట్ వేయాలి, ఎవరిని గెలిపించాలని డిసైడ్మెంట్. ఎందుకు ఈ మాట అనేది వచ్చిందంటే, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడంతో ఆయన పార్టీకి ఆయన మరణశాసనం రాసుకున్నాడు. ఇప్పుడు చెప్పారు కదా, పైన స్క్రాప్ అంతా వెళ్ళిపోతా మా దగ్గర అంత మంచోళ్ళు దానికి స్క్రాప్ గా తెలియదు, టాప్ వెళ్ళిపోతా ఉంది, స్క్రాప్ మిగిలిపోతుంది. మీరు అంటే అనలైజ్ చేసుకోవద్దు కావాలి. టాప్ అంతా వెళ్ళిపోతా ఉంది, స్క్రాప్ వైజాగ్ విధంగా వెళ్తాను. రివర్స్ లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, వీళ్ళు ఒకప్పుడు మా బొమ్మే మా కట్ట ఒకటి ఏంటండి ఒకటి అన్నారు సార్, మా నమ్మకమే జగనన్నే మా నమ్మకం స్టిక్కర్ ఏమైంది సార్, అంతా నేనే నాదే కట్టవుట్ అని చెప్పిన వ్యక్తి ఈ ఆడుకుందామరా అని ఆంధ్రప్రదేశ్ కన్నా ఈ క్యాప్షన్ మార్చి పట్టుకుందామరా కబడ్డీ అనే లెవెల్ ఉంటే బాగుంటుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు ఆల్మోస్ట్ జారిపోయారు, వేరే పార్టీలకు పోతున్నారు అంటే, వేరే పార్టీ వాళ్ళు చేర్చుకుంటున్నారంటే అన్ని రకాలుగా డిస్కస్ చేసి ఆలోచించి వాళ్ళు వెళ్తున్నారా, కాపాడుకోలేకపోయింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది వేదం, జగన్మోహన్ గారు ఏం చేస్తారు గొప్ప, ఆయనకి ఇచ్చింది గీత, ఆయన రాసింది అర్థం చెప్పారు. మరి అంత లోపలికి పోయి అంత ఏమంటారు ఓన్లీ వైసీపీ టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ ఇష్యూలో. ఎందుకంటే 2019 ఎన్నికల సందర్భంగా 2019 ఎన్నికల సందర్భంగా మీ పార్టీ బీఫామ్ ఇస్తే కూడా బీఫామ్ తీసుకోకుండా నరసింహరావు గారు ప్లీజ్ నా మాట కంప్లీట్ చేయండి, అడ్డుపడద్దండి. నేను రాజకీయాలే మాట్లాడతాను, రాజకీయమే చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మా టార్గెట్, ఆయన పార్టీ ఎమ్మెల్యే మీద పట్టుకోలిపోయాడండి, భయపడుతున్నాడా, చెట్లు నరుక్కుంటా తాతాపడి తిరుక్కుంటున్నా. నిన్న కడపలో చూడండి, ఏం సార్ కొట్టారు, ఏమన్నా మా మీద నచ్చుకొచ్చారు అనుకుంటున్నాడు వాళ్ళ సభ్యుల్ని. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఏ అనుమానం అక్కర్లేదు. మీరు ఎంత జాకీలు పెట్టి లేపని లేసే పరిస్థితి మీరు కాదు ఎవరు ఎంతమంది జాకీలు పెట్టి లేపినా ఎవరు నాయకులు వాళ్ళు జాకీలు పెట్టుకొని లేపుకోండి కానీ మా మీద ఎందుకు పడతారు? అంటే కొన్ని ఉన్నాయి సార్, కొన్ని మీడియాలు ఉన్నాయి, కుల మీడియాలు ఉన్నాయి, వాటికి వేరే పని లేదు. ట్రోల్ జనసేన తెలుగుదేశం పని ట్రోల్ చేయటం, ఆ పవన్ కళ్యాణ్ గారు నిందలేయటం, లోకేష్ గారు మీ తవ్వాలి. మీరు చెప్పండి ఇది రాజకీయాల్లో ఎలక్షన్ దగ్గర వస్తా ఉంది, వాడి వీడికి పెరుగుతా ఉంది. మేలాంటి సీనియర్ జర్నలిస్ట్ అనేక రకమైన విశ్లేషణ చేస్తుంటారు, చాలా మంది సలహాలు కూడా చెప్తుంటారు. ఇన్ని సలహాలు చెప్పి 42 సలహాలు మంది ఉన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటి సార్ ఒక్క మెట్టు దిగి ఏమి సర్వలే గారు పిలిచి మాట్లాడి ఆ రాష్ట్రం తెచ్చేసి ఎందుకమ్మా మాతో ఉండు నీకేదో ఇస్తానని చెప్పి అనలేకపోతున్నారు ఏంది అంటే రక్త సంబంధం వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని కోరుకుంటున్నారేమో. ఉండొచ్చు నాకు తెలియదు కానీ మరి తల్లి చెల్లి ఈ రోజు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏమున్నాయో నాకు తెలియదు. ఎందుకంటే నాకన్నా వైఎస్ఆర్ నిపుణులు బాగా తెలుసు. ఏదేమైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఏటీఎం లాగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాటను నేను కొంచెం సీరియస్ గా తీసుకున్నాను. నిజమే, జానకి వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ ఎవరు ప్రశ్నిస్తే ఎనీ టైం మర్డర్, డౌట్ లేదు, ఎనీ టైం మర్డర్. ఏటీఎంని ప్రశ్నించిన జైలు శిక్ష, మాట్లాడినా నోటీసులు, ఇంకోటి డిస్కస్ చేసినా ఎవరిని అడ్డుబాటు లేకుండా దర్జీ చేస్తున్నారు కదా మన ఎస్సీ బీసీలతో సహా. కాబట్టి ఏటీఎం అనేది శ్రీనివాస్ రెడ్డి గారు మంచి పదవి వాడారు. ఇది రివర్స్ లో చెప్పుకుంటే బాగుంది, ఎనీ టైం మాట. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం నేర ప్రవృత్తి 6వ స్థానం విషయం కూడా మీకు తెలుసు. టోటల్ గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి మార్పు అవసరం. 100% ప్రజల వైపు ఆలోచించారు. మీరు అన్నట్టు కాంగ్రెస్ వచ్చినా, జేడీ లక్ష్మీనారాయణ గారు వచ్చినా, బీఆర్ఎస్ పార్టీ వచ్చినా, ఇంకొక బీసీ రామచంద్ర యాదవ్ వచ్చినా ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎక్కడైతే ఓటింగ్ ప్యాటర్న్ అనేది ఉందో, ఏ కులాల మధ్య అయితే డిస్కస్ ఉందో ఆల్మోస్ట్ పోలరైజ్ అయిపోయినాయి. ఇంకా స్పేస్ లేదు. తీసుకుంటామని వచ్చే పార్టీలకు స్పేస్ ఇచ్చే పరిస్థితి జనం లేరు, ఆల్రెడీ విసిగిపోయారు సార్. ఆల్రెడీ స్పేస్ లేదని చెప్తున్నారు. వాళ్ళు స్పేస్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు ఎవరో ఒకరు ఉంటారు, ఒక కండ కప్తారు, మామూలు వచ్చారని చెప్పుకుంటారు, స్పేస్ తీసుకుంటారు అంతే. కాకపోతే రాష్ట్రం అంతా కూడా డిసైడ్ అయిపోయారు. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఇవన్నీ పరిణామాలు ఆయన ఎత్తున చుట్టుకుంటున్నాయి. పార్టీ
ఉన్నాయి ఆయన కూడా చెప్పలేదు, తప్పేలేదు, నీకు టైం ఇస్తాను. మీరు చాలా ప్రశ్నలు పెట్టారు, నాకు 2 పెద్ద ప్రశ్నలు పెట్టారు, సమాధానం చెప్పాలి కదా. రెండు పెట్టారు, రెండు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే వస్తుంది, అందు మాకు నమ్మకం ఉంది. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు, పాత నాయకులు కూడా వాళ్ళు ఎందుకు పాదయాత్ర చిత్తగిస్తున్నారు ఒకసారి ఆత్మవిశ్వాసుకోవాల్సిన అవసరం వాళ్ళ పార్టీ నాయకుల మీద చెప్తున్నారు. రైట్ రైట్. కృష్ణాంజలి గారు నమస్తే. సారీ సార్, చాలాసేపు వెయిట్ చేయించా, అంటే రాజకీయ పార్టీలు మాట్లాడిన తర్వాత మీ విశ్లేషణ విందామని. రెండు కీలకమైన పాయింట్లు. వైసీపీ భయపడుతోందా, వైసీపీ సర్దుకుంటుందా, వైసీపీ సెటరేట్ చేసుకుంటుందా, స్క్రాప్ను పంపిస్తుందా, టాప్ను పంపిస్తుందా? రెండు షర్మిల గారి ఇంపాక్ట్ ఏంటి? కన్క్లూజన్ నాకు అవకాశం ఇస్తాను సార్, అందరికి ఇస్తాను. స్క్రాప్ సబ్జెక్టు డిస్ప్యూట్ అవుతుంది కాబట్టి పాపం శ్రీనివాసరెడ్డి గారికి అవసరమే, ఖచ్చితంగా వస్తలేండి శ్రీనివాసరెడ్డి గారు. కాదు, మీరు అందరూ ముగ్గురు ఉండి మరి అధికార పార్టీని ఒకరిని చూస్తే ఆయన మాట్లాడాలి, ఆయన సమాధానం మీరు అందరూ లేదు సార్, అందరూ తగ్గించుకోవాలి, శ్రీనివాసరెడ్డి టైం ఇస్తాం, ఇబ్బంది. నరసింహరావు గారు, సార్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్